ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి. 16 సంవత్సరాలు సీఎంగా చేశాను చెప్పుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు ఏమి సాధించింది లేదు. నువ్వు 16 సంవత్సరాలు సీఎంగా చేశాను చెప్తావు. నీ హయాంలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం చేశావా? గత 5 ఏళ్లలోనే తొలిసారిగా సీఎం అయ్యి తన 5 ఏళ్ల పరిపాలన కాలంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడమే కాకుండా అందులో 6 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. తద్వారా ప్రజలకి నాణ్యమైన వైద్యం అందటమే కాకుండా పేద విద్యార్థులకి ఉచిత మెడికల్ వైద్యం కూడా అందుబాటులో తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. నాణ్యమైన వైద్యం కావాలంటే పీపీపీ విధానం సరైంది అంటా ఉన్నాం. అంటే నాణ్యమైన వైద్యం, నాణ్యమైన విద్య పేరుతో మొత్తం ప్రైవేట్కి ఇచ్చేసే ఇంకా నాణ్యత లేని ప్రభుత్వం ఎందుకు, నాణ్యత లేని నువ్వెందుకు ప్రజలుగానే అడుగుతా ఉన్నాం. ప్రతిదీ నాణ్యత పేరుతో ప్రైవేటు పరం చేస్తే ప్రభుత్వాలు దేనికి, ప్రజలు ఎన్నుకోవడం దేనికి? మొత్తం ప్రైవేట్కి ఇస్తే పోతుంది కదా. అటువంటిప్పుడు నాణ్యత పేరుతో ప్రైవేట్కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నీ హయాం మొత్తం అంతే. గతంలో 2014-19 మధ్యలో సీఎంగా ఉన్నప్పుడు కూడా మీరు అదే పని చేశారు. ప్రైవేటు ఏదైతే ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయో, ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో వాటిని పరిపుష్టి చేసి తద్వారా ప్రజలకి నాణ్యమైన సేవలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయదా? ప్రజలు ఎన్నుకుంది అందుకేగా మిమ్మల్ని. మీరు సమర్థవంతంగా పరిపాలన చేసి ప్రభుత్వ వ్యవస్థని పరిపుష్టి చేసి తద్వారా ప్రజలకి నాణ్యమైన సేవలు ఇస్తారనే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది. మీరేమో ఇవాళ నాణ్యత పేరుతో ప్రైవేట్ పరం చేస్తే తద్వారా మీ జేబులు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తారంటే ఇంకా మీలో నాణ్యత ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతాను. ఇది దుర్మార్గం కాదా? ప్రజలను మోసం చేయటం కాదా? ఇవాళ పీపీపీ పేరుతో ఏదో ప్రజలకు తెలియదని చెప్పేసి ప్రజల చెవిలో పూలు పెడతా ఉన్నారు మీరు. అంతకు మించి ఏమీ లేదు. మీ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణం చేయాల, ఒక్క బడి నిర్మాణం చేయాల. ఇవాళ వెళ్ళి కాలేజీల దగ్గరికి వెళ్ళి బళ్ళు దగ్గరికి వెళ్ళి ఫోటోలకి పోజులు ఇస్తూ ఉన్నారు. ఇది ఏం న్యాయం? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైతే మెడికల్ కాలేజీల అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల హయాంలో చేసింది ఒక చారిత్రాత్మక ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతూ ఉంది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 5 ఏళ్లలోనే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడమే కాకుండా 6 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురాల్సిన చరిత్ర గత ప్రభుత్వానికి అయితే 16 సంవత్సరాలు సీఎంగా పనిచేసి ఒక్క మెడికల్ కాలేజీ తీసుకురాలని దుర్మార్గ చరిత్ర మీది. ఇప్పుడు అర్థమవుతోంది ఎవరు విజనయో ఎవరు విధ్వంసకారుడో. ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో పునరాలోచన చేసి ప్రజలకి నాణ్యమైన వైద్యం ఏదైతే ఉందో ప్రభుత్వమే అందించాలని చెప్పేసి అవినీతి లంచగొండితనం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని నాకు ఒక డ్రీమ్.